వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి పాలెం. ఈరోజు మా పాపకి గిఫ్ట్ తీసుకోవడానికి A to Z బజార్కి అయితే వచ్చాను. మా పాపకి తెలీదు, సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నాను, టెడ్డీ బేర్ అడిగింది, తను పాండా అడిగింది. తన చిన్నప్పటి నుంచి గోల్ అండి అది, నాకు టెడ్డీ బేర్ కావాలని. తనకు తెలియకుండా ఇవ్వాలనుకుని. ఇక్కడ వైట్ బాగుంది కానీ అది కొంచెం ఖరాబ్ ఉందని చెప్పి రెడ్ ఒకటి చూస్తున్నాను. ఇదైతే రెడ్ అయితే ప్యాక్ చేయిస్తున్నాను. ఈరోజు ప్యాక్ చేయిస్తాను. మొత్తము ప్యాక్ చేయించిన తర్వాత రేపు మార్నింగ్ తీసుకెళ్ళాలని ప్యాక్ చేసిన. ఎందుకంటే సర్ప్రైజ్ ఇవ్వాలి కదా పాపకి. తనకు తెలీదు నేనేం తెస్తున్నాను అని ఒకటే మొత్తుకుంటుంది, నాకేమి ఇప్పివా మమ్మీ, ఏమి ఇప్పివా మమ్మీ అని. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, నేను ఇప్పుడు ఏమి ఇప్పివ్వను అని చెప్పాను. తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే అవుతుంది. నా సెల్లో ఛార్జింగ్ లేదని చెప్పి అక్కడ ఛార్జింగ్ పెట్టానండి, అందుకని ఛార్జర్స్ కూడా తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే అయిపోతుంది. ఇంకా ఒకసారి చూడండి. మొత్తం తను అంటున్నాడు ఎక్కడికి వెళ్ళాలి అని. మేము వచ్చేసి చెప్తున్నాను తనకి రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటానని, ఎందుకంటే సర్ప్రైజ్ ఉండాలి కదా. ఇదేనండి A to Z బజార్. ఇది ఎక్కడో కాదు, చౌటుప్పల్లో ఉంటుంది. A to బజార్కి అయితే వచ్చేసాను మళ్ళీ తీసుకెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా ఇక్కడ చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఇక్కడ అన్నీ ప్రతి ఒక్క A to Z బజార్ పేరు. ఇక్కడ చౌటుప్పలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటాయి. మీరు ఎలాంటి ఐటమ్స్ అయినా కొనవచ్చు, చాలా తక్కువ ధరలోనే మీకు అందుబాటులో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గిఫ్ట్ బాక్స్ తీసుకున్నాను, వెళ్తున్నాను. ఈరోజైతే మా పాపకి చాలా సర్ప్రైజ్ ఇవ్వాలని నా అంబిషన్. చూడండి, ఇదే A to బజార్. ఇక్కడికి వెళ్ళండి, మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. చూడండి, బర్త్డే అయితే స్టార్ట్ అయిందండి. హ్యాపీ బర్త్డే కీర్తన అని చెప్పి అందరూ చెప్తున్నారు. తనకి మంచి సెలబ్రేషన్ చేస్తున్నాము. ఏదో మా దగ్గర ఉన్నంతలో సెలబ్రేషన్ చేస్తున్నాము. వాళ్ళ డాడీ అయితే కేక్ తినిపిస్తున్నాడు, నేను తినిపించాను. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ మేనత్త వచ్చేసి కేక్ తినిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు కూడా తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వచ్చేసారు. అమ్మమ్మ కేక్ తినిపించేస్తుంది, అయిపోతుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ ముద్దుల మరదలు కేక్ తినిపిస్తుంది. చూడండి ఎలా తినిపిస్తుందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా తినిపిస్తుందో. కేక్ ఇక స్టార్ట్ అయింది, తను తినిపిస్తుంది మేనమరదలు. చూడండి ఎలా తినిపిస్తుందో, చాలా బాగా తినిపిస్తుంది తను హ్యాపీ. ఎందుకంటే మరదలు కదా కాబట్టి హ్యాపీ. తను ఇద్దరు కలిసి కేక్ తినిపించడం అయిపోయింది. వాళ్ళ అమ్మమ్మతో ఒక సెల్ఫీ దిగింది. ఇక్కడ తమ్ముడు వచ్చేసారు, బ్రదర్ వచ్చేసి చాలా జోకుల మీద జోకులు వేస్తున్నాడు. వాళ్ళ బ్రదర్, మా పాప వాళ్ళ బ్రదర్, నా కొడుకు వచ్చేసి గిఫ్ట్ ఇచ్చాడు. వాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూడండి. ఒక గిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళ అక్కని ఫ్రాంక్ చేయడానికి కోసం వాళ్ళ అక్కకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చి దాన్ని ఎంత కవర్లు పెట్టి చేశాడు. మొత్తం పేపర్స్ అన్ని చుట్టేసి. చూడండి, మొత్తం ఆఖరికి వచ్చేసరికి అందులో 5 స్టార్ చాక్లెట్ ఉంచింది, డైరీ మిల్క్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఎక్కడైనా బర్త్డే అయితే తన ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇక్కడ తన ఫ్రెండ్స్ రాలేదు. అలా వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు అక్క నీకు ఒక గిఫ్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఫ్రాంక్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం తెచ్చారో చూద్దాము. వాళ్ళు కూడా అనుకుంటున్నాను, మరి వాళ్ళు ఇంకేమైనా తెచ్చారా. వాళ్ళు సేమ్ నా కొడుకులాగే చేశారు. మరి ఏం పెట్టారో చూడాలి. వాడు కూడా అదే తెచ్చాడు. మరి ఇంకొకడు ఇచ్చాడు, మరి వీడేం తెస్తున్నాడో తెలియదు. ఇంకా అది కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇదైతే కొంచెం పెద్దగా ఉంది, మరి వీడేం తెచ్చాడో చూడాలి. వాడు ఏం తెచ్చాడని మా పాప కూడా షార్ట్ కట్లో ట్రై చేస్తుంది కానీ అవి వెళ్ళట్లేవు. అన్నీ చుట్టి తెచ్చారు. ఏంటా అని అసలు వెళ్ళట్లేదు. యాస్టకు వస్తుంది, నాకు ఏంది మమ్మీ నాకు అంటుంది. ఇంత చూడండి, పెన్స్ ఇచ్చాడు వాడు.
ఇంకా నేనైతే గిఫ్ట్ స్టార్ట్ అయ్యాను. గిఫ్ట్ తెస్తున్నాను, మా పాప సర్ప్రైజ్. పాపకు తెలీదు ఏంటో సర్ప్రైజ్ అన్నాను. ఏంటి మమ్మీ అంటుంది. మమ్మీ థ్యాంక్స్ మమ్మీ. ఏంటి మమ్మీ సర్ప్రైజ్ ఇస్తున్నావు, ఇంత పెద్ద గిఫ్ట్ ఏంటని ఒకటే అడుగుతుంది. నేనేంటో నువ్వు చెప్పాలి మమ్మీ అన్నాను. అది ఓపెన్ అయితే చేస్తుంది. తను ఓపెన్ ఎలా చేస్తుందో చూడండి. మొత్తం దోలాడుతుంది ఎక్కడెక్కడ ఉందా అని. దోలాడి వాళ్ళ తమ్ముడు హడావిడి చేస్తున్నాడు. వాడు నా కొడుకు నేనే తీస్తా అని. నువ్వు తీయొద్దురా, అక్కే తీయాలి అని చెప్తున్నాను. ఓ బైకా మమ్మీ, నాకు ఇదేంది మమ్మీ అంటుంది. కానీ అందులో ఏముందో తనకు తెలియదు కదా. తనకు ఇష్టమైన తెచ్చానని తనకు తెలీదు. మా కొడుకు బైక్ అక్క అని చెప్తున్నాడు. చిన్న సైకిల్ చిన్న పిల్లవని చెప్తున్నాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తే కానీ తెలీదు తనకేం తెచ్చాను. తను షాక్ అయిపోతుంది. షాక్ అవుతుంది. మమ్మీ థ్యాంక్ యూ అంటుంది. ఇంకా తను హ్యాపీ ఇంకా చెప్పలేను. తన చిన్నప్పటి గోల్ కాబట్టి, నా అంత పెద్ద కావాలని తన కోరిక కాబట్టి ఇప్పుడు తెచ్చాను. 15 years బర్త్డే. తను నాకు కిస్ కూడా ఇచ్చింది. చాలా హ్యాపీ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా పాప. నాకు అదే కావాలి మా పాప. పిల్లలకైతే భోజనం అరేంజ్ చేశాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.